షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. భర్త సంపాదించిన ఆస్తితో భార్య పేరు మీద ప్రాపర్టీ కొనడం జరిగింది. అనుకోకుండా కొన్ని కారణాల చేత మేము విడిపోయాము, డివోర్స్ తీసుకున్నాము. ఇప్పుడు భార్య పేరు మీద ఏదైతే ఉందో ప్రాపర్టీ అది నేను మళ్ళీ తిరిగి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. చట్ట ప్రకారంగా ఇది సాధ్యం అవుతుందంటారా? ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు సార్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. ఇటీవల కాలంలో మన సమకాలీన సమాజంలో ఈ డివోర్స్ సిస్టమ్ అని బాగా పెరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఆస్తి వివాదాలన్నీ కూడా వాటితో లింకప్ అయి ఉంటాయి. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రాపర్టీ కొనే విషయంలో కూడా భార్య పేరు మీద పెడితే బాగుంటుంది అని చెప్పి భార్య పేరు మీద ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఏదైనా కారణాల రీత్యా ఏదైనా వివాదాల రీత్యా మళ్ళీ వాళ్ళ మధ్య డివోర్స్ ఇష్యూ అయింది, కోర్టు ఇష్యూ చేసేసింది డివోర్స్. అటువంటి సంబంధంలో ప్రాపర్టీస్ నా ఇన్కమ్ తోటి తీసుకున్న ప్రాపర్టీ కాబట్టి తన పేరు మీద ఉంది, వెనక్కి తీసుకోవచ్చా అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1882 రూల్ ప్రకారం ఏంటంటే ప్రాపర్టీ ఎవరి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ అవుతుందో వారికి వాటి మీద సంపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1882 ఆ చట్టంలో మనకి చెప్తున్న క్లియర్ విషయం ఏంటంటే ఎవరి పేరు మీదుగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయితే వారికి పూర్తిగా ఆ ఆస్తి మీద సంపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి. అంటే ఆ ఆస్తిని తను అనుభవించవచ్చు, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు, వారసత్వంగా కిందకెళ్ళే హక్కులు ఇవన్నీ కూడా ఏదైతే లీగల్గా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఎవరి పేరు మీదుగా ప్రాపర్టీ ఉంటే వాళ్ళ పేరు మీదుగా ఉంటుంది. సో మరి ఎవరి పేరు మీద గల ప్రాపర్టీ ఉండేటప్పుడు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేశాం కాబట్టి వాళ్ళదే ఉంటుందా అన్న విషయం కూడా రైజ్ అవుతుంది. దానికి చిన్న ఎగ్జంప్షన్ ఏంటంటే మన ఇక్కడ బినామీ యాక్ట్ 1988 అని ఒక యాక్ట్ ఉంది. ఆ బినామీ యాక్ట్ ప్రకారం రూల్ ఇక్కడ ఏమొస్తుంది, మనం కొన్నటువంటి ప్రాపర్టీ అంటే మన సంపాదన నాది ఉంటుంది, ఇన్కమ్ నాది ఉంటుంది, కానీ ప్రాపర్టీ మాత్రం ఇతరుల వారి పేరు మీదుగా పెట్టేటప్పుడు బినామీ యాక్ట్ 1988 అంటారు. సో దాని ప్రకారంగా చేసినప్పుడు కూడా ఇది బినామీ కిందకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో భార్య పేరు మీదుగా బినామీ వస్తుందా? ఇక్కడ మాత్రం బినామీ యాక్ట్ మాత్రం స్పష్టంగా చెప్తుంది ప్రాపర్టీ పేరు మీద కానీ, తల్లి పేరు మీద కానీ, తండ్రి పేరు మీద కానీ, తన రక్త సంబంధీకులు తన కుటుంబీకుల మధ్య కానీ తను సంపాదించిన ఆస్తితో వాళ్ళ పేరు మీదుగా ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాత్రం బినామీ కిందకి రాదు అని చెప్తూ యాక్ట్ క్లియర్గా చెప్తోంది. సో బినామీ యాక్ట్ ప్రకారంగా తీసుకున్నా సరే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో భార్య పేరు మీద ఉన్న ప్రాపర్టీ భార్యకే చెందుతుంది తప్ప మనకి రాదు. ఇక మరి నా సంపాదనతో కొనుక్కున్నానండి, మరి ఆ ప్రాపర్టీ నేను ఇంకా పూర్తిగా ఇంత లాస్ అయిపోవాల్సిందేనా ఈరోజు? ఎందుకంటే మనుషుల విలువల కన్నా ప్రాపర్టీల యొక్క వాల్యూస్ కోట్లలో పూర్తిగా ఒక ఆకాశానికి పెరిగిన విధంగా ఉండేటప్పుడు కేవలం ఈ యొక్క ప్రాపర్టీ ఇక నేను సంపాదించిన కేవలం ఇంకా డివోర్స్ పేపర్ తీసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప నాకు వేరే గత్యంతరం లేదని అడిగినటువంటి ఈ భర్తలకి ఒకటే ఆన్సర్ ఏంటంటే మీరు ఆ ప్రాపర్టీని మీ ద్వారా సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ అన్న విషయాన్ని మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే, అంటే ఎట్లా, మీరు కోర్టులో ఒక సివిల్ సూట్ ఫైల్ చేసి నా సంపాదనతో నేను ఆ ప్రాపర్టీని సంపాదించుకున్నానంటే నా ఇన్కమ్ ద్వారా ఉంది, ఆ యొక్క ఇన్కమ్ మొత్తం కూడా ఆధారం అంటే ఏదైతే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని కొనుక్కున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అలా కొన్ని ₹1,00,000 కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, ఆ ప్రాపర్టీ పూర్తిగా నా యొక్క ఇన్కమ్తో కొన్నాను అని చెప్పి ఆ సదరు భర్త గారు కానీ కోర్టులో సివిల్ సూట్ ఫైల్ చేసి పూర్తి ఎవిడెన్స్ అన్ని పూర్తిగా సంపాదించుకోగలిగితే ఇండియన్ 88 యాక్ట్ మన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా పూర్తిగా సాక్ష్యాధారాలు బలంగా చూపించగలిగితే అటువంటి సందర్భంలో కోర్టు ఆర్డర్ ద్వారా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు ఆర్డర్ తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి ప్రాపర్టీ సేల్ డీడ్ రిజిస్టర్డ్ డీడ్ వేరే పేరు అంటే తన భార్య పేరు మీద కానీ లేదా ఎవరి పేరు మీద కానీ చేసినట్లయితే ఆ ప్రాపర్టీ మీద పూర్తిగా అధికారం ఎవరికైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉంటుందో వాళ్ళ పేరు మీద ఉంటుంది తప్పించి థర్డ్ పర్సన్కి వచ్చే అవకాశం కూడా లేదు. సో డివోర్స్ అయిపోయింది, దీనికి సంబంధం అంటే అది కోర్టు ద్వారా ఆర్డర్ వస్తుంది. అంటే కోర్టు మనకి ఎప్పుడైతే డివోర్స్ ఇచ్చేటప్పుడు ఆ ప్రాపర్టీస్ని డివిజన్ చేసుకునే విషయం మీద కోర్టు ముందుగానే ఈ విషయాన్ని ముందర పెట్టి ఈ డివోర్స్ ఇచ్చేటప్పుడు లావాదేవీలు జరిగని చెప్పి కోర్టుకి అంటే డివోర్స్ ఇచ్చే సందర్భంలోనే కోర్టు దగ్గర మనం పేపర్స్ని సబ్మిట్ చేసుకుంటే డెఫినెట్గా కోర్టు మధ్యవాదిగా ఏం చేస్తుందంటే దాన్ని ఎవరికి అందజేసే ప్రయత్నం కూడా కోర్టు గైడెన్స్ ప్రకారం దాన్ని పొందే హక్కు కూడా ఉంటుంది. కానీ అందుకనే మెయిన్ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ప్రాపర్టీస్ సంపాదించి ప్రాపర్టీస్ ఎవరి పేరు మీద రిజిస్టర్
చేయాలి అన్న విషయం మీద డిస్కషన్కి వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరి పేరైతే ఉంటుందో, ఎవరి ఇన్కమ్ ద్వారా సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, ఒక ప్రాపర్టీ ఒక 50 లక్షల రూపాయల ప్రాపర్టీ కొన్నారు, అడ్వాన్స్ ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చాం. ఈ 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన అమౌంట్ ఎవరు ఇచ్చారు అంటే మీ భార్య పేరు మీదకి ఇచ్చారా, మీరు ఇచ్చారా? మీ పేరు మీదగా ఇచ్చేటప్పుడు మీ అకౌంట్ ద్వారా మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ నుంచి ఎవరి దగ్గర అయితే మీరు ప్రాపర్టీని బై చేస్తున్నారో ఆ యొక్క ఆ ప్రాపర్టీ సెల్లర్ దగ్గర మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మాత్రమే అది ప్రాపర్టీ చెల్లే అవకాశం ఉంటుంది. ఇది మనం కోర్టులో ప్రూవ్ చేయాలి. అడ్వాన్స్ అమౌంట్ అయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ అగ్రిమెంట్ చేసుకుంటాం. అగ్రిమెంట్ చేసిన అమౌంట్ కూడా మీ అకౌంట్లో నుంచి అమౌంట్ చూపించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన 50 లక్షల రూపాయల ప్రాపర్టీకి ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ అండ్ బయ్యర్ మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జరిగింది. ఒక 25 లక్షల రూపాయలు ఒక అగ్రిమెంట్ అమౌంట్ ఇవ్వాలనుకుంటే ముందుగా అడ్వాన్స్ 5 లక్షల రూపీస్ పే చేశారు, తర్వాత 20 లక్షల రూపీస్ పే చేయాలంటే ఈ 20 లక్షల రూపాయల అమౌంట్ కూడా ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కుంటున్నారో వాళ్ళ పేరు మీదుగా చూపిస్తే మీకు సాక్ష్యాధారం బలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, కేవలం అకౌంట్లో వేసి చూపించేస్తే సరిపోతున్నా కాదు, ఆ 20 లక్షల రూపాయలు కూడా ఎలా వచ్చిందని కూడా చూపించడం ప్రధానంగా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అడ్వాన్స్ అమౌంట్ చూపించారు, అగ్రిమెంట్ అమౌంట్ చూపించారు, రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో, ఒకవేళ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళినట్లయితే బ్యాంక్ లోన్ త్రూగా వెళ్ళినట్టు ఆ 25 lakhs అమౌంట్ మీరు 50% బ్యాంక్ లోన్కి వెళ్ళి అనుకుందాం. అటువంటి అప్పుడు ఆ 25 lakhs రూపీస్ బ్యాంక్ అకౌంట్ ఎవరిది, మీ అకౌంట్ నుంచి వెళ్ళిన పక్షంలో డెఫినెట్గా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండే అవకాశం ఉంటుంది. లేదు ఒక లంసంగా అమౌంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, అప్పుడు మీరు ఆ లంసం అమౌంట్ తీసుకొని మీరు భార్య పేరు మీద చేసుకునేటప్పుడు ఆ లంసం అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మీరు క్యాపిటల్ గెయిన్స్ చూపించేటప్పుడు మీరు ప్రాపర్టీ యొక్క అమౌంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది కూడా మీరు చూపించాల్సిన పరిస్థితి మీకు ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉంటుంది. సో అనేక పారామీటర్స్ దీన్ని మనం చూడాలి తప్పించి కేవలం ఏదో సింపుల్గా ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగిపోతుందంటే కుదరదు. ఒకవేళ భార్య పేరు మీదుగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ కూడా సివిల్ సూట్ ద్వారా మళ్ళా విడాకులు అయిపోయినప్పుడు సివిల్ సూట్ క్లెయిమ్ చేసి దాని ద్వారా కూడా మనం ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ బలమైన సాక్ష్యాధారాలు మాత్రం పూర్తిగా ఉండాలి. ప్రాపర్టీ అమౌంట్ ఎలా ఇచ్చారో, అడ్వాన్స్ అమౌంట్ ఎలా ఇచ్చారు, అగ్రిమెంట్ అమౌంట్ ఎలా ఇచ్చారన్న పూర్తి విధి విధానాన్ని కూడా పూర్తిగా మనం చూపించుకున్నప్పుడే మనం కోర్టుకి మనం చూపించి సాక్ష్యాధారాలు చూపిస్తే డెఫినెట్గా ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో వెనక్కి తీసుకురావడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. సిరిగారు అంటే ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే చాలా మందికి కూడా ఇలానే చేసి ఉండొచ్చు. బికాస్ ఇప్పటికీ అంటే చాలా తక్కువ కాలంలోనే డివోర్స్కి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే ఫ్యామిలీ పరంగా అయినా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ రకంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా శ్రీ గారు కింద స్క్రోల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ విషయం కానీ ఫ్యామిలీ విషయం కానీ ఎటువంటి సమస్యలు ఉన్నట్లయితే కింద స్క్రోల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ చేయండి, వాయిస్ మెసేజ్ పంపించండి. మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు. మీ డీటెయిల్స్ కూడా చాలా గుప్తంగా ఉంటాయి. మీకు ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలన్నా లేదా న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా మనం కలిసి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం పొందే అవకాశం ఉంటుంది. సిరి గారు గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.